వంశీ గారు ఫర్దర్ గా ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీకు ఒక ఆశ్రయం అనేది కల్పించకుండా ఇళ్ళు కూలగొట్టే అంశాన్ని మీరు ఎందుకు ఎవరితోనూ ప్రశ్నించలేదా? సంబంధిత అధికారులతో ఏమైనా ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా? అందరితోని ప్రశ్నించాం మేడం. వాళ్ళకి అసలు వచ్చిన అధికారులకే క్లారిటీ లేదు దేనిపైన. బఫర్ జోన్ వాళ్ళు ఏమంటారు, ఎఫ్టీఎల్ఏ అక్కడి వరకే తీస్తామంటారు. తర్వాత ఏమంటారు, వేరే అధికారులకు అడిగితే లే బఫర్ జోన్ కూడా వెళ్తారని అంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళ అధికారులకే క్లారిటీ లేదు. వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి, తర్వాత మాకు క్లారిటీ కావాలి. ఫస్ట్ మేము ధర్నా చేసే ముందు అదే అడిగాము, వాళ్ళకి రానియకుండా అడ్డుకున్నాం. ఫస్ట్ ఈ గలీలోకి బస్తీలోకి అంటే ఇప్పుడు మీరు మీ ఇల్లు కూలగట్టిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ పెట్టారు? లే ఇంకా కూలగొట్టలేకపోయినాం. జస్ట్ వాళ్ళు వచ్చి స్టాంప్ వేసి వెళ్ళారు. ఆర్డీఎక్స్ అని స్టాంప్ వేసి వెళ్ళారు. జస్ట్ ఎప్పుడు కూలగొడతారు, మళ్ళీ దీనికి ఏమన్నా డెడ్ లైన్ ఉందా అంటే లే అది ఏం లేదు, మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన దాంట్లో వెళ్ళాలంటారు. మళ్ళీ దీనికి ఎలా ఏంది అనేది వాళ్ళకే క్లారిటీ లేకుండా మా దగ్గరకు వచ్చి జస్ట్ ఏసీ వెళ్ళిపోతుందంటే ఏదో అర్ధరాత్రి వచ్చి కూలగొడితే దానికి ఎవరు బాధితులు మేడం?